స్నేహం నీ కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే చేప కన్నా రేటు ఉంది లేదా 150 200 నువ్వు చచ్చేటలో కొంటడా 5 రూపాయలు కొంటడా 10 రూపాయలు కొంటడా ఇస్తే వచ్చే ప్రేమ అది ప్రేమే కాదు. అది దీపం లాంటిది. దీపం మనం నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది, కానీ అది మనుషుల నుండి వచ్చిన ప్రేమ నీళ్లు లేని చెరువు దగ్గరికి ఎవరు వెళ్ళరు, డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరు వెళ్ళరు. నిజానికి మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా అన్నది సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచోళ్ళని చేస్తారు, అవసరం తీరిన తర్వాత చెడ్డోళ్ళని చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ముగ్గురు ఉంటారు. ముగ్గురు వెనుక ఎక్కిరిస్తారు, ముంగట మురిపిస్తారు. కానీ ఎందుకంటే మనం ఎక్కడ ఎదుగుతామో అని. కానీ వాళ్ళకి తెలియదు సీత బంగారు లేడి చూసిన బంగారు లేడి కావాలని రామునికి చెప్తుంది. అసలు సీత బంగారు లేడి ఉన్నదనే వాస్తవం ఆదిమర్చిపోతుంది. అది సీత విన ప్రేమతోని రాముడు కూడా విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం చేయకూడదు. కష్టపడి పైకి ఎదిగిన వారికి విలువతో పాటు సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకి ఎదిగిన వారికి నువ్వెంత అన్న కొన్ని జీవితానికి బాధలు కన్నీళ్ళు తప్ప సంతోషం అనేది ఉండవు. నాలాగా కొన్నిసార్లు మనం ఏ తప్పు చేయకుండా నిందలు పడాల్సిందే. రుచిగా ఉన్న చేపకు ముళ్ళు ఉన్నట్టే మంచి చేసేవారికి నిందలు ఎక్కువ. ఫ్రెండ్స్, నమ్మకం ప్రాణం రెండు ఒకటి. నమ్మిన వారిని మోసం చేయకూడదు, మోసం చేసిన వారిని నమ్మకూడదు. 100 మంచి పనులు చేసి ఒక్క చిన్న చెడు చేయి, ఆ 100 మంచి పనులు యాది మర్చిపోతారు. ఎందుకంటే చెడు అర్థమైనట్టు మంచి అర్థం కాదు. అందుకే మంచికి రోజులు లేవు. చాలామందికి నోరు జారడమే తెలుసు, కానీ ఎదుటోళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని మెదలడం అసలే తెలుసుకోరు.